Jumperking bella, dumber, dariru, dande, dare, dara, సో హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో అయితే ఈ ఇయర్లో రిలీజ్ అయిన కొత్త కొత్త సినిమాలు అండ్ అవి ఎంత కలెక్ట్ చేసాయి అండ్ ఏ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు హిట్ అయ్యాయి అనే విషయం మాట్లాడుకోబోతున్నాం. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఇయర్ అయితే మలయాళం ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాలు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ రిలీజ్ అయిన సినిమాలు ఏంటి, అవి ఎంతవరకు కలెక్ట్ చేసాయి అనే విషయం తెలుసుకుందాం. అండ్ ఈ ఇయర్ మంజుమల్ బాయ్స్ అనే మూవీ మలయాళం ఇండస్ట్రీలో అయితే పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. దగ్గరగా 200 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. అండ్ అటు మలయాళంలో ఇటు తమిళ్లో కూడా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అయితే అయ్యింది మంజుమల్ బాయ్స్ తర్వాత మంచి హిట్ అయిన మూవీ, మంచి హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ ప్రేమలు. అండ్ ఇది ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ. ప్రేమలు మూవీ దగ్గరగా 180 కోట్ల వరకు అయితే కలెక్ట్ చేసింది. అండ్ బ్లాక్ బస్టర్గా అయితే ఉంది. అండ్ తెలుగు అండ్ తమిళ్ అండ్ మలయాళంలో కూడా ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ అయితే అయ్యింది. అండ్ ప్రేమలు తర్వాత మంచి హిట్ని అందుకున్న మూవీ గోట్ లైఫ్. ఈ మూవీ పృథ్వీరాజ్ గారి యాక్టింగ్ ద్వారా అలాగే డైరెక్షన్ ద్వారా అయితే మంచి హిట్ అయితే అవడం జరిగింది. అండ్ తమిళ్ అండ్ మలయాళంలో అయితే మంచి హిట్ అయి 150 కోట్ల వరకు అయితే ఈ మూవీ కలెక్ట్ చేసింది. తెలుగులో అంతగా ఆడనప్పటికీ మంచి హిట్ టాక్ని అయితే తెచ్చుకుంది. అండ్ ఇది మూవీ తర్వాత మంచి హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ వచ్చేసి బ్రహ్మయుగం కూడా మంచి హిట్ టాక్ని అయితే తెచ్చుకుంది. దగ్గరగా 85 కోట్ల వరకు అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీ అయితే ఒక మంచి హారర్ థ్రిల్లర్ అన్నమాట. 1890s కాలం నాటిది కాబట్టి ఆ స్టోరీ లైన్తో నడుస్తుంది. అండ్ ఈ మూవీ తర్వాత మంచి హిట్ టాక్ తెచ్చుకుంది ఆవేశం మూవీ. ఫహద్ ఫాసిల్ గారి యాక్టింగ్ ద్వారా అలాగే మూవీలో స్టోరీ కంటెంట్ చాలా బాగుండడం వల్ల అయితే ఈ మూవీ 100 కోట్ల కలెక్షన్స్ అయితే ఈజీగా అయితే క్రాస్ చేసింది. అండ్ ఈ ఇయర్లో అయితే మలయాళం ఇండస్ట్రీ నుంచి టోటల్గా అయితే 400 కోట్లు కలెక్ట్ చేసిన హిట్ సినిమాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇండస్ట్రీ విషయానికి వచ్చేస్తే తెలుగు ఇండస్ట్రీ అన్నమాట. తెలుగు ఇండస్ట్రీలో అయితే ఈ ఇయర్లో డీజే టిల్లు అలాగే గుంటూరు కారం అండ్ హనుమాన్ ఈ మూవీలు అయితే 100 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేశాయి. అండ్ మిగతా కొన్ని సినిమాలు అయితే మంచి హైప్తో రిలీజ్ అయ్యి అంతగా అనుకున్నంత కలెక్షన్స్ అయితే చేయలేదు. ఆ మూవీస్ వచ్చేసి సైంధవ్ మూవీ అలాగే నాసామిరంగా అలాగే కొన్ని మూవీస్ అలాగే గామి మూవీ కూడా ఈ లిస్ట్లో అయితే ఉంది. మంచి ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది గామి మూవీ. అలాగే అనుకున్నంత థియేటర్ రెస్పాన్స్ కూడా వచ్చినప్పటికీ ఎక్కువగా కలెక్షన్స్ అయితే చేయలేకపోయింది. తన బడ్జెట్ పరంగా అయితే మంచి హిట్ టాక్ని అయితే అందుకుంది ఈ మూవీ. అయినా సరే ఎక్కువగా కలెక్ట్ చేయలేదు. అండ్ మిగతా కొన్ని మూవీస్ అయితే బాగానే ఉన్నాయి. తెలుగు ఇండస్ట్రీ నుంచి టోటల్గా 3 మూవీలు అయితే 100 కోట్ల గ్రాస్ని అయితే కలెక్ట్ చేసి సెకండ్ ప్లేస్లో ఉంది తెలుగు ఇండస్ట్రీ. అండ్ ఆ తర్వాత విషయానికి వచ్చేస్తే థర్డ్ అయితే తమిళ ఇండస్ట్రీ అనమాట. తమిళ ఇండస్ట్రీలో అయితే ఈ ఇయర్ ఎక్కువగా బ్లాక్ బస్టర్స్ పడలేవు. ఇయర్ స్టార్టింగ్లో సంక్రాంతికి క్యాప్టెన్ మిల్లర్ అండ్ ఐలాండ్ మూవీలు అయితే రిలీజ్ అయ్యి దగ్గరగా 100 కోట్ల వరకు అయితే కలెక్ట్ చేశాయి. ఆ తర్వాత అంత మంచి క్రేజ్తో ఎలాంటి మూవీలు రిలీజ్ కాకపోవడం వల్ల అక్కడగా పెద్ద హిట్ టాక్ వచ్చిన మూవీలు అయితే ఎక్కువగా లేవు. కొన్ని చిన్న మూవీలు అయితే మంచి హిట్ టాక్ తెచ్చుకొని హిట్ అయినప్పటికీ 100 కోట్ల కలెక్షన్స్ అయితే చేయలేవు. ఎగ్జాంపుల్ బ్లూ స్టార్ అండ్ కొన్ని మూవీస్. అండ్ ఈ మూవీస్ అయితే ఎక్కువగా కలెక్ట్ చేయలేకపోయినా హిట్ టాక్ని అయితే అందుకున్నాయి. అండ్ ఈ ఇయర్ అయితే కాలీవుడ్కి అయితే డ్రై సీజన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఇయర్ అయితే ఒక్క మూవీ కూడా 100 కోట్ల కలెక్షన్స్ అయితే గ్రాస్ చేయలేదు. అండ్ ఈ ఇయర్ రిలీజ్ అయిన యువ మూవీ తప్ప ఇంకేవి హిట్ టాక్ని అయితే తెచ్చుకోలేదు. యువ మూవీ దగ్గరగా 20 నుండి 30 కోట్ల వరకు కలెక్షన్స్ అయితే అందుకుంది. అండ్ లాస్ట్ వచ్చేసి బాలీవుడ్ అనమాట. ఈ ఇయర్ బాలీవుడ్ అయితే అంతగా పర్ఫామ్ చేయలేదు. ఇయర్ స్టార్టింగ్లో వచ్చిన ఫైటర్ మూవీ తప్ప ఇంకే మూవీ 100 కోట్ల కలెక్షన్స్ని అయితే టచ్ చేయలేదు. అండ్ ఈ ఇయర్ మంచి మూవీ వచ్చేసి బాలీవుడ్ నుంచి మైదాన్ మూవీ. ఈ మూవీ అయితే మంచి కలెక్షన్స్ని అయితే అందుకుంది, మంచి హిట్ టాక్ని అయితే తెచ్చుకుంది. మిగతా మూవీలేవి అంతగా